ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మ? అందరూ ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం. ఇంట్లో ఏదైనా బాధ, సమస్య, ఏదైనా అనారోగ్యంగా ఉందా? దేవుడు ఖచ్చితంగా దేవుని వైపు చూసినట్టయితే ఆయన ఖచ్చితంగా మనలను ముట్టి స్వస్థపరుస్తాడు. ఎందుకంటే శరీరం అన్నాక రోగాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ ప్రతినిత్యము ఆ రోగములను కానీ, ఆ కష్టాలను కానీ, మనిషి అన్నాక కష్టాలు వస్తాయి, శరీరం అన్నాక రోగాలు వస్తూ ఉంటాయి, ఇంకా సమస్యలనే మన జీవితంలో ఉంటూనే ఉంటాయి. కానీ మనం భయపడవద్దు. రాత్రి మంచిగా నిద్రపోయారా? ప్రార్థన చేసుకున్నారా? ప్రభు ముఖం చూడకుండా, ప్రార్థన చేయకుండా ఏ పని చేయకండి. ఎందుకంటే దేవుని యొక్క ముఖ దర్శనమును మనం చేసుకున్నాక అద్భుతంగా ఆ రోజంతా ఆయనే కాపాడుతాడు, ఆయనే తోడుగా ఉంటాడు, ఆయనే మనలను నడిపిస్తాడు. ఆమేన్. మంచిది. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం 116వ దావీదు కీర్తన 12వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లింతును? రక్షణ పాత్రను చేత పట్టుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను అని చెప్తున్నాడు దావీదు. నిజంగా ఎన్ని మేళ్ళు కదా! ఈరోజు దేవుడు మేలు గురించి మాట్లాడుతున్నాడు. అసలు మనం వీటన్నిటిని తలంచుకుంటే ఎన్నో మేళ్ళు దేవుడు మన జీవితంలో చేస్తున్నాడు. తెల్లారి లెగిస్తే మన బాధ ఎంత ఉంటుందో మేలు అంత ఉంటుంది, సమస్య ఎంత ఉంటుందో సంతోషం అంత ఉంటుంది, దుఃఖం ఎంత ఉంటుందో ఆనందం అంత ఉంటుంది అన్నట్టుగా నా జీవితంలో ఎన్నో మేలు, ఉపకారములు, యెహోవా నాకు చేసిన ఉపకారములు, అనేకమైన ఉపకారాలు దేవుడు మన జీవితంలో చేస్తూ ఉన్నాడు కదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, నాకు చేసిన ఉపకారములన్నిట్లో నేను ఆయనకేమి చెల్లిస్తాను. నిజం. ఏమి చెల్లిస్తాం మనం? చెప్పండి. ఏమి చెల్లిస్తాము? ఏమి చెల్లించి ఆయన్ని సంతోషపెడతాము? ఏమి చెల్లించి మన జీవితంలో ఇస్తున్న ఈ ఆశీర్వాదానికి దేవునికి మనం ఏమి చెల్లించగలం? ఆయన కూడా ఏం అక్కర్లేదు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? రక్షణ పాత్రను. నిజంగా నీ ఇంట్లో ఎవరైనా రక్షణ లేదా? ఇంకెవరైనా ప్రభుని నమ్ముకోలేదా? ఇంకెవరైనా మారు మనసు పొందలేదా? ఖచ్చితంగా యేసు ప్రభు దేవుడని ఎవరైతే నమ్ముతారో, రక్షణ పొందుతారో, మారు మనసు పొందుతారో తప్పకుండా వాళ్ళ జీవితాల్లో దేవుడు ఎన్నో మేళ్ళు చేస్తాడు, ఎన్నో అద్భుతాలు చేస్తాడు, ఎన్నో కార్యాలు చేస్తాడు. ఏ కార్యం చేయమన్న కంటికి కనబడిని, చెవికి వినబడిన కార్యాలు ఎన్నో దేవుడు మన జీవితంలో చేయబోతున్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు, నేను రక్షణ పాత్రను చేత పట్టుకుని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. అవును దేవుని బిడ్డలారా, రక్షణ పాత్ర. నిజంగా రక్షణ పాత్ర అంటే ఏంటి? ఈ రోజున మనం రక్షణ పొంది, ఈ రోజున మనం రక్షించబడి మేలు అనుభవిస్తూ, తర్వాత సంతోషం అనుభవిస్తూ, ఆరోగ్యం అనుభవిస్తూ, ఆయన కొరకు ఆత్మీయతలో మనం ఎదుగుతుండగా మన రక్షణను ఎవరైనా దోచుకోవాలని చూస్తున్నట్టయితే వాటిని దేవుడే తొలగిస్తాడు. అందుకని ఇంకేం చేయాలంట? యెహోవా నామమున ఆయనకి ప్రార్థన చేయాలి. యెహోవా నా మొక్కుబడులను నేను నీకు చెల్లించదు. నిజమే. దేవుని కంట ప్రతి క్షణము మనం మొక్కుబడి చేసుకోవాలి. ప్రతి క్షణము కూడా దేవా, నువ్వు చేసిన మేలు, నువ్వు చేసిన ఉపకారాలు, నువ్విచ్చే దీవెనలు, నువ్విచ్చే ఆరోగ్యానికి నేను రక్షణ పాత్ర ఎత్తుకొని ప్రతి క్షణము నీకు ఉపకారం అంటే ఏంటంటే స్తుతి చెల్లించడం. అయ్యా, ఇది చేసినందుకు నీకు స్తోత్రం. అయ్యా, ఈరోజు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రం. అయ్యా, నా జీవితంలో ఇలాంటి అద్భుతాలు నా పిల్లల జీవితంలో, నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో మీరు చేస్తున్నందుకు వందనాలని ఆ రక్షణ పాత్రను కాపాడుకుంటూ దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేసే దుష్టుడు ఉంటాడు. ఎన్నో లోకాశలు. దుష్టుడు కలిగించేది ఏంటి తెలుసా మనకి? లోకాశలు, శరీరాశలు, నేత్రాశలు, ఆ జీవపు డంబాలు, ఇవన్నీ కలగచేస్తాడు. వీటన్నిటి నుంచి దేవుడు మనల్ని తప్పించాలి అంటే మన రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన జీవితంలో చేసిన మేలు మర్చిపోకూడదు. మనం ఇంకా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మర్చిపోకుండా ఎవరైతే ఉంటారో వీరు ఖచ్చితంగా ఈ రోజున ఏంటంట, ఆయన నీ జీవితంలో ఇంకా మేలు చేయబోతున్నాడు, ఇంకా ఆశీర్వాదించబోతున్నాడు, ఇంకా అద్భుతం చేయబోతున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థిస్తా. పరిశుద్ధుడు ఉదయకాలం ప్రతి బిడ్డను దర్శించండి, తోడుగా ఉండండి, మంచి ఆరోగ్యములు దయచేయండి. ఈరోజు పుట్టినరోజు వాదన చేసిన ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతమైన కార్యం చేసి మయం పొందుకోమని ఈ రోజంతా వారికి తోడయ్యండమని యేసునామమున చిన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ రాడమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.